గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మీకన్నా ముందు చేసినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మాట్లాడే వారు మాకు రాజకీయాన్ని ఆపాదించారు. బయట మంత్రులు వీళ్ళు పంపిస్తే వచ్చారు, వాళ్ళు పంపిస్తే వచ్చారు అన్నారు. కానీ ఈరోజు మీరు మేము అడగక ముందే పాపం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పెంచి పోతుందా, ఎస్ఎల్పీకి పోతుందా? ఇప్పటికే విద్యార్థులు 5 రూపాయల భోజనం తింటూ కోర్టులకు ఎక్కలేకపోయారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిన్నే ఉండి చేస్తారని మీరు తెలుసుకొని రావడం అనేది మాకు చాలా సంతోషం అన్నమాట. ఇంకా 29 వర్గాలకు, పీడిత వర్గాలకు చాలా అన్యాయం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినాం ఈ 29 వల్ల చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి ఇక్కడ అశోక్ నగర్ ధర్నా చేపిస్తున్నాం. అయినా వాళ్ళు రీఫిలిమ్స్ కావాలి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త 63 పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఫస్ట్ సార్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్లికేషన్ పెట్టుకుని జాబ్ కొట్టుకోపోయారు. అంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపుకున్న వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్లికేషన్ పెట్టి జాబ్లు కొట్టిర్రు. దీని మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. ఫస్ట్ జీవో 60 పోస్టులు ఇచ్చి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అమ్ముకోవడానికి ఆ పోస్టులు యాడ్ చేశారు. గత కోర్టు అని చెప్పింది, మళ్ళీ ఎగ్జామ్ పెట్టామని చెప్పింది, మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వని చెప్పలేదు కదా. మళ్ళీ ఎందుకు తెలుగు మీడియం వాళ్ళు ఓన్లీ దాంట్లో 10% ఉన్నారు, 90% మొత్తం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు న్యాయం జరగడానికి మనకు జీవో 29 అనేటువంటిది అయితేనే మనకు న్యాయం జరుగుద్ది, పాక్షిక న్యాయం అనేటటువంటి జరుగుద్ది. కానీ ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ లో కూడా వీళ్ళు మళ్ళా తెలుగు మీడియం క్వాలిఫైయింగ్ పేపర్ పెడతారా పెట్టరా అనేది లేదు. సిలబస్ కమిటీ వేసి ఆయన కాడికి పోతున్నా మాకు ఇంతవరకు కూర్చోలేదన్నాడు, పెద్దల కాడికి పోతున్నా అసలు సిలబస్ కమిటీ లేదని చెప్పారు. సార్ యాక్చువల్గా మేము సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ ఒక మాట అన్నారు అనమాట. తెలుగు మీడియం వాళ్ళకి సారే మాకు చెప్పారు లిటరల్లీ, మేము సార్ని అడగక ముందే తెలుగు మీడియం వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుందమ్మా, తెలుగు మీడియం వాళ్ళ గురించి మాట్లాడండి ఫస్ట్ అని చెప్పేసి సార్ చెప్పారు. ఈ పాయింట్ ఐ వాంట్ టు స్ట్రెస్ అవుట్. ఇంకొకటన్నా, ఈ అశోక్ నగర్ లో ఈ లైబ్రరీ అనేటటువంటిది వచ్చిన ప్రతి పొలిటికల్ పార్టీ వాళ్ళని మేము ఆహ్వానిస్తాం, అందరికీ చెప్పుకుంటాం. కానీ ఇది వాళ్ళు అనవసరంగా ఇది రాజకీయ వేదికలు చేస్తున్నారు అది ఇదని అలాంటి అపోహలు పెట్టుకోవచ్చు. వేరే రంగులు అపోహలు